మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో దరిద్రంగా ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి 4.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక్క పని చేయాల. ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి జనవరి, ఒక్క ఉద్యోగం ఏదో వాలంటీర్ల ఉద్యోగం ఏదో 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అవి ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చాడు. అట్లాగే నేను ఢిల్లీ మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు. ఇంతవరకు అసలు మోడీని క్వశ్చన్ చేయాల. ప్రత్యేక హోదాని పరిశ్రమలు తీసుకొస్తాడు. ఒక్క పరిశ్రమ లేదు. అతను ఏం చేస్తాడు, జే ట్యాక్స్ అని వసూలు చేస్తున్నాడు. సిమెంట్ బస్తాకి 20 రూపాయలు, ఏదన్నా ఇంకోటి ఏదన్నా వస్తే అట్లా ప్రతి జే ట్యాక్స్ వలన గల్లా జయదేవ్ లాంటి కంపెనీయే వచ్చి తెలంగాణలో పెట్టారు అమరాను బ్యాటరీ. అతను యాక్చువల్గా చిత్తూరు ఆంధ్రాలో పెట్టాలి కదా, ఎందుకు? ఇతను ప్రతిదీ జే ట్యాక్స్. అతనికి ఏదైనా మైన్స్లో కూడా అతనికి జే ట్యాక్స్ ఇస్తేనే అతను కాంట్రాక్ట్లో వస్తాయి. కాంట్రాక్ట్ జే ట్యాక్స్ ఒక్క పని చేయాల. ఇప్పుడు కాంట్రాక్టులకి దగ్గర 2 లక్షల కోట్లు ఇవ్వాలి, ₹1 ఇవ్వాల. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆ అప్పు ఏం చేశాడు ఎవరికి తెలియదు. మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ దగ్గర 4.5 సంవత్సరాలు అయింది. అది ఒక 7 లక్షల కోట్లు ఉండాలి. ఆ 7 లక్షల కోట్లు ఏమైనాయో తెలియదు. మరి ఉద్యోగాల జీతాలు ఇవ్వాలంటే ప్రతి నెల అప్పు చేయాలి. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నాడో మళ్ళీ ముందు అతనే అమ్ముతున్నాడు. ఏది అసలు టీ తాగేవాడి దగ్గర పేటీఎం ఉంటుంది, అతను డబ్బులు తీసుకొని ముందు ఇస్తున్నాడు. అసలు ఎంత దివాళా కోరుతాను అంటే ముందు అతను గవర్నమెంట్ అమ్మటం ఏంటి? అసలు ముందు తాగటం అనేదే తాగుపోతాడు. ఈ తాగుబోతుని తాగట పెట్టి ఈ జగన్ 30,000 కోట్లు అప్పు తెచ్చాడు. అంటే ఎంత దివాళా కోరుతనంతో పరిపాలన సాగిస్తున్నాడు. ఒక్క రోడ్డేలా ఆంధ్ర రండి. అసలు ఇక్కడ వీళ్ళు కేసీఆర్ మొన్న ఎలక్షన్లో ఏమన్నాడు, డబుల్ రోడ్లు అయితే తెలంగాణ, సింగల్ రోడ్లు బతుకుల రోడ్లు అయితే ఆంధ్ర. నీకు సిగ్గుచారం ఉందా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివేనా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలా మాట్లాడుతుంటే నువ్వేమన్నా కౌంటర్ వేసావా? గతంలో 5 సంవత్సరాలు పరిపాలించగా చంద్రబాబు నాయుడు ఏం చేశారనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు 15,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడి అక్కడ అమరావతి వచ్చి బస్సులో ఉండి పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో రాజధాని కొంత పూర్తి చేశాడు, రోడ్లు వేసాడు, కరెంట్ ఇచ్చాడు, రైతులకి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళే 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు తుఫాన్ వచ్చి రాష్ట్రం భారీగా నష్టాల పాలైంది కదండి ప్రజలందరూ. అయితే ఇప్పుడు ఇది అధిగమించడానికి జాతీయ విపత్తిగా ఇది పరిగణించాలని చెప్పేసి నరేంద్ర మోదీకి సిబిఎన్ గారు లెటర్ రాశారు. కానీ ఇప్పుడు సీఎం ప్లేస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే ఆయన కేసులు బయటకు వస్తాయి, బెయిల్ రద్దు అయింది, లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకు రాస్తాడు? అసలు ఆయన ప్రత్యేక హోదా అయిపోద్ది. ఈ రోజున అడిగాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రత్యేక హోదా ఢిల్లీ మెడలో ఉంచుతున్నాడు. ఈ నెల ఆయన కాళ్ళ మీద పడుతున్నాడు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి పబ్లిక్గా కాళ్ళ మీద పట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన ఏమి అడగడు. అసలు కేంద్రం ఇంకా మోడీ ఏం చేస్తున్నాడు, ఈయన అడిగినప్పుడల్లా అప్పిస్తున్నాడు. 10 లక్షల కోట్లు ఎవరు కడతారు? రేపు ఈయన ఓడిపోయి పోతాడు. ప్రజలే కట్టాలి కదా.